హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో గురు ద్రోణాచార్యుల వారు హస్తినాపురం రాజ్యసభలో రాకుమారులందరినీ గురుదక్షిణ ఇవ్వమని అడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. जीवन मुक्ति मार्गमिदे पंचमवेद सारं महाभारतम् कृष्ण चूपिन लीलइदे जीवन वेद मार्गमिदे गीत जनिंचिन क्षेत्रमे महाभारतम्. అర్జునుడు లేచి, ఆగండి గురువర్య, మీరు మాట్లాడిన ప్రతి మాట మేము ఆదేశంగా తీసుకుంటున్నాము. ఆ పాంచాల రాజును తెచ్చి మీ కాళ్ళ దగ్గర ఉంచి మీకు క్షమాపణ చెప్పించి మీకు గురుదక్షిణ తీర్చుకుంటాము అని చెప్తాడు. వెంటనే దుర్యోధనుడు లేచి, అర్జున, నీవు చెప్పింది నిజమే, కానీ ఆ గురుదక్షిణ మా కౌరవ రాకుమారులందరూ కలిసి గురుద్రోణుల వారికి సమర్పిస్తాము అని చెప్తాడు. వెంటనే మిగతా కౌరవ రాకుమారులు కూడా, అవును, మేమే తీరుస్తాము, మీరు ఆదేశం ఇవ్వండి మహారాజా అని అడుగుతారు. అప్పుడు ధృతరాష్ట్రుడు కూడా దానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత దుర్యోధనుడు, దుశ్శాసనుడు, మిగతా కౌరవ రాకుమారులందరూ కలిసి యుద్ధానికి సిద్ధం చేస్తూ ఉంటారు. అప్పుడే ఒక సేవకుడు వచ్చి దుర్యోధనుడికి కవచం ఇస్తాడు. ఈ కవచాలన్నీ నాకు అవసరం లేదు, వెళ్ళి ఆ పాండవులకు ఇవ్వమని చెప్తాడు. అప్పుడు కర్ణుడు వచ్చి, మిత్రమా, నీకు నేనే కవచంలా ఉంటానని చెప్తాడు. దానికి దుర్యోధనుడు, నువ్వు ఈ యుద్ధంలో పాల్గొనడానికి ఒప్పుకున్నందుకు నీకు చాలా కృతజ్ఞతలు అని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి శకుని దగ్గరకు వెళ్తూ ఉండగా అక్కడ భీముడు విగ్రహం దగ్గర నుంచొని ఉంటాడు. అప్పుడు దుర్యోధనుడు వచ్చి, భీమా, నా విగ్రహం దగ్గర నీవేం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు భీముడు, నీవు నీ విగ్రహాన్ని నా విగ్రహం భుజస్కంధాల మీద నిలుపుతానన్నావు కదా, నీ విగ్రహం ఎంత బరువు ఉందో చూస్తున్నాను, నా విగ్రహం కాకుండా నా భుజాల మీదే పెట్టుకుంటాను అని చెప్పి పైకి లేపి కింద పడవేస్తాడు. వెంటనే దుర్యోధనుడికి చాలా కోపం వస్తుంది. అప్పుడు భీముడు, దుర్యోధన, నీవు ఈశ్వర్ని ప్రార్థించు, నీ విగ్రహంలో కాదు నీలో సామర్థ్యం ఉండాలని. ద్రుపదుడు చాలా పెద్ద యోధుడు, అతడు ఎత్తి కింద పడవేసే రకం కాదు, కిందకి తొక్కివేసే రకం, జాగ్రత్తగా ఉండు అని అంటాడు. ఆ తర్వాత అర్జునుడు కూడా యుద్ధానికి సన్నాహాలు చేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి సుభద్ర వస్తుంది. అర్జునుడు సుభద్రను ఆట పట్టించడానికి చాలా మాటలు చెప్తాడు. ఆ తర్వాత సుభద్ర ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతాడు. అప్పుడు సుభద్ర, మీరు మొన్న వీణ వాయించారు కదా, ఆ రాగం నాకు చాలా బాగా నచ్చింది అని అంటుంది. అప్పుడు అర్జునుడు, నీవు ఎవరైనా యాదవ రాకుమారుని ప్రేమిస్తున్నావా, అతని కోసమే యుద్ధరాగం నేర్చుకోవాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అప్పుడు సుభద్ర సిగ్గుపడుతూ, ఒక కానుక తెచ్చాను, అది మా కృష్ణుడన్నయ్య మీకు ఇవ్వమని చెప్పారు, మీకు రాబోయే కాలంలో ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పారు అని అంటుంది. ఆ తర్వాత మీరు యుద్ధంలో ముందే నిలబడి ఉంటారా అని అడుగుతుంది. అప్పుడు అర్జునుడు, నేను ఎప్పుడూ యుద్ధంలో ముందే నిలబడి ఉంటానని చెప్తాడు. ఆ తర్వాత సుభద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కుంతీదేవి తన 5 కుమారులను యుద్ధానికి పంపడానికి సిద్ధం చేస్తుంది. వాళ్ళందరికీ బొట్టు పెట్టి పాయసం తినిపిస్తూ, మీరు 5 గుర్తుపెట్టుకోండి, మీ గురువుగారు అడిగిన గురుదక్షిణ మాత్రమే ఇవ్వాలి, మీరు పాంచాల రాజును ఏమీ చేయవద్దు అని చెప్తుంది. దానికి ధర్మరాజు, మేము గురువుగారు అడిగినట్లుగా పాంచాల రాజు తర్వాత క్షమాపణ మాత్రమే చెప్పిస్తాము, ఇంకేమీ చెయ్యము అని చెప్తాడు. ఆ తర్వాత దుర్యోధనుడు కూడా తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలని అనుకుంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, పుత్ర, నీకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని చెప్తాడు. దానికి దుర్యోధనుడు, ఇప్పటికైనా పితామహులు పినతండ్రి మాటలు అర్థం చేసుకోండి, మావయ్య ఎప్పుడూ చెప్తూనే ఉంటారు, మీరు ధర్మ మార్గంలో ఉంటారని, ధర్మాన్ని పాటించే వాళ్లకు పక్కన అధర్మం నడుస్తూనే ఉంటుంది అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, గాంధారి ఇద్దరు దుర్యోధనుని దీవిస్తారు. ఆ తర్వాత శకుని దుర్యోధనుని దీవిస్తూ, నీకు ఎప్పుడూ విజయమే లభిస్తుంది, ఆ పాంచాల రాజు తల తీసుకువచ్చి మీ గురువుగారి పాదాల దగ్గర ఉంచు, ఆ పాపం అంతా గురు ద్రోణాచార్యులకే వస్తుంది, నీకు ఏమీ కలగదు, నీవు జాగ్రత్తగా ఉండు అని చెప్పి దీవిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.